హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి అన్నదాత సుఖీభవ అమౌంట్ అనేది 5,000 రూపీస్ అనేది రైతుల ఖాతాలో జమ అయింది ఇప్పుడే. ఆ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి అన్నదాత సుఖీభవ అని ఎంటర్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా ఈ వెబ్ పేజ్ లోకి డైరెక్ట్ గా రావచ్చు. దీని తర్వాత ఇక్కడ చెక్ యువర్ స్టేటస్ అని చూడండి. ఇక్కడ చోట ఉంది, తర్వాత ఎల్లోలో ఉంది అనమాట చెక్ స్టేటస్. ఇది ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబరు, తర్వాత ఇక్కడ ఈ పక్కన కనిపిస్తున్న క్యాప్చా అనేది ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత సర్చ్ అనేది క్లిక్ చేయండి. అన్నదాత సుఖీభవ అమౌంట్ అనేది 5,000 రూపీస్ అనేది ఈ రోజు రైతుల ఖాతాలో జమ చేయబడినది ఆల్రెడీ. మీకు స్క్రీన్ మీద కూడా మెసేజ్ చూపిస్తాను చూడండి. ఇది ఇప్పుడు క్రెడిట్ అయిన అమౌంట్ అనమాట. ఇదొకటి. అలాగే పిఎం కిసాన్ అనేది 2,000 రూపీస్ అమౌంట్ అనేది కూడా క్రెడిట్ అయింది ఈ రోజే. రైతుల ఖాతాలో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వెబ్సైట్ కొంచెం స్లోగా ఉంది, ఎందుకంటే చాలా మంది ట్రై చేసి ఉంటారు కాబట్టి వెబ్సైట్ అనేది స్లోగా ఉంటుంది. అలాగే పిఎం కిసాన్ కూడా వెబ్సైట్ అనేది స్లోగానే ఉంది. ఈ రోజు రేపు చాలా మంది ఇదే సెర్చ్ చేస్తుంటారు కాబట్టి ఈ వెబ్సైట్ కొంచెం స్లోగానే ఉంటది. మీకు మొబైల్లో కొద్దిగా ఫాస్ట్ గా అవకాశం ఉన్నది. ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఆధారు, మీ ఆధార్ నేమ్, మీ పేరు, మీ డిస్టిక్, మీ మండలం, మీ విలేజ్, స్టేటస్ ఎలిజిబుల్ కాదని కనిపిస్తుంది. తర్వాత రిమార్క్స్ లో ఈ కేవైసీ కంప్లీట్ అయిందా లేదనేది కనిపిస్తుంది అనమాట. గత నెలలో ప్రతి రైతు సచివాలయం దగ్గరికి వెళ్ళి ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఈ కేవైసీ అనేది కంప్లీటెడ్ అని వస్తుంది. వారందరి ఆ ఖాతాల్లో మాక్సిమం ఈ రోజు 5,000 అనేది అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఈ రోజు చాలా మంది ఖాతాల్లో అమౌంట్ అనేది క్రెడిట్ అయింది. మీకు కావాలంటే ఒక మెసేజ్, ఇది నాకు వచ్చిన పర్సనల్ మెసేజ్. ఈ మెసేజ్ మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను. మీరు ఎవరైనా స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి. మీ ఖాతాలో అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అనేది, ఏ బ్యాంక్ లో క్రెడిట్ అయింది అనేది మీరు చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.